హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి ఒక సిరీస్ లాగా దేనికి దానికి ఇండివిజువల్ గా వీడియోస్ చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు అనంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏ విటమిన్ డైలీ రిక్వైర్మెంట్ డోస్ ఎంత కావాలి, అండ్ ఏ విటమిన్ దేనికి దేనికి యూజ్ అవుతుంది, మన బాడీలో వచ్చే సమస్యలకి ఏ విటమిన్ యూజ్ అవుతుంది అనేది మనకి క్లియర్ గా తెలియాలి అంటే ఏ విటమిన్ కా విటమిన్ ఇండివిజువల్ వీడియో చేసినప్పుడే అప్పుడు మనం అన్ని విషయాలు కవర్ చేయగలం ఆ వీడియోలో. అందుకనే చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి సిరీస్ లాగా నేను విటమిన్స్, మినరల్స్ దేనికి దానికి సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. మీ నుంచి రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. విటమిన్స్ అనేవి మనకి రెండు రకాల విటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లోకి వచ్చేసరికి ఏడీఈకే అంటారు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లోకి వచ్చేసరికి బి కాంప్లెక్స్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ని తర్వాత చేద్దాము, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి చూద్దాం. బి కాంప్లెక్స్ విటమిన్స్ లో ఫస్ట్ విటమిన్ వచ్చేసరికి విటమిన్ బి1 అండి. విటమిన్ బి1 అనేది మన బాడీకి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మనకు సరిగ్గా అర్థం కాదు, అండ్ ఇది చాలా రకాలుగా మన బాడీకి ఉపయోగపడుతుంది. అయితే దీనినే థయమిన్ అని అంటారు. ఇది మాత్రం వాటర్ సాల్యుబుల్ విటమిన్. దీంట్లో సెకండ్ కేటగిరీ ఉంది బెన్ఫోథయమిన్. ఈ బెన్ఫోథయమిన్ అనేది మాత్రం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. బెన్ఫోథయమిన్ థయమిన్ కంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ 2 to 3 times ఎక్కువగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బెన్ఫోథయమిన్ లోపలికి వెళ్ళిన తర్వాత, నెర్వలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే థయమిన్ గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి బెన్ఫోథయమిన్ యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ అయినప్పటికీ. మనకి థయమిన్ అనేది, ఈ బి1 అనేది డెఫిషియన్సీ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే మనకి 9 రకాల లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఏం అర్థం కాదు. దీంట్లో మనం థయమిన్ కంటే ఎక్కువగా సుపీరియర్ గా వాడేది ఏంటి అని అంటే బెన్ఫోథయమిన్. కాబట్టి ఈ బెన్ఫోథయమిన్ అనేది మన బాడీలో వచ్చే సమస్యల్లో ఎన్ని రకాల సమస్యలకి బాగా యూజ్ అవుతుంది అని అంటే 8 రకాల సమస్యలకి ఈ బెన్ఫోథయమిన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. వాటిలో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి. పెరిఫెరల్ న్యూరోపతి అని అంటే ఏంటి, మన బాడీలో మనము బ్లడ్ లో షుగర్ ని కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల లాంగ్ టర్మ్ లో నెర్వ్ డ్యామేజ్ అవుతుంది. దానిని పెరిఫెరల్ న్యూరోపతి అని అంటారు. డయాబెటిక్ న్యూరోపతి కూడా ఉంటుంది. సో డయాబెటిక్ న్యూరోపతికి పెరిఫెరల్ న్యూరోపతికి కొంచెం చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. సిమ్టమ్స్ అనేవి అటు ఇటుగా అలాగే ఉంటాయి అన్నమాట. ఈ పెరిఫెరల్ న్యూరోపతి వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్సే ఈ పెరిస్థీషియా అనమాట. ఈ ఫస్ట్ లో సిమ్టమ్ వచ్చింది చూసారా, డెఫిషియన్సీ సిమ్టము. పెరిస్థీషియా సిమ్టమ్స్ అంటే ఏంటి, కాళ్ళు చేతులు బాగా తిమ్ములుగా, నొప్పులుగా, మంటలుగా, సూదులతో గుచ్చినట్లుగా, జలజరించినట్లుగా ఇలాంటి లక్షణాలు వస్తున్నాయి అని అంటే మీకు పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నట్టు అర్థం. సో దానికి బెన్ఫోథయమిన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత రెండవ యూజ్ వచ్చేసరికి యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్. చాలా మంది మీరు నమ్మరు కానీ యాంగ్జైటీ వాళ్ళకు ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే లక్షణాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు. యాంగ్జైటీ వచ్చినప్పుడు అందుకనే నేను పర్టికులర్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను. యాంగ్జైటీ గానీ డిప్రెషన్ గానీ వచ్చినప్పుడు ఈ 6 లక్షణాలు ఉంటాయి. ఈ 6 లక్షణాలు ఉన్నప్పుడు మీకు యాంగ్జైటీ ఉన్నట్టు, అప్పుడు మీకు బెన్ఫోథయమిన్ యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో యాంగ్జైటీ వచ్చినప్పుడు ఫస్ట్ నిద్ర రాదు, ఓవర్ థింకింగ్ చేస్తారు, మెమొరీ లాస్ ఉంటుంది, ఏది గుర్తుండదు, నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉంటారు, ఏది పాజిటివ్ గా అసలు ఆలోచించరు. 5 అవాయిడెన్స్, జనాల్లోకి ఎవరిలోకి వెళ్ళరు, అండ్ నాజియా. యాక్చువల్ గా ఏంటంటే మన బ్రెయిన్ లో అమైగ్డాలా హిప్పో క్యాంపస్ అని చిన్న ఆర్గాన్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఈ థయమిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే యాంగ్జైటీ ఆ డిప్రెషన్ బాగా ఇదైతామో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ థయమిన్ అనేది క్షీణించిపోతుంది. ఆ థయమిన్ క్షీణించిపోసినప్పుడు ఇవన్నీ ఎక్కువైపోతాయి అనమాట. సో దానిని రీప్లేస్ చేయాలి అని అంటే బెన్ఫోథయమిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు థయమిన్ గా కన్వర్ట్ అయిపోయి బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. తర్వాత బెన్ఫోథయమిన్ బాగా యూజ్ అయ్యే ఇంకొకటి ఏంటి అంటే మూడవది మల్టిపుల్ స్క్లెరోసిస్. న్యూరాన్స్ మీద ఒక తొడుగు ఉంటుంది, దానినే మైలిన్ షీత్ అని అంటారు. సో ఈ మైలిన్ షీత్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ లేదంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టము పొరపాటున కానీ దానిని డ్యామేజ్ చేయటం వల్ల వచ్చేదే ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్. మల్టిపుల్ స్క్లెరోసిస్ వచ్చినప్పుడు మీకు ఈ పెరిస్థీషియా లక్షణాలు ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి మన బాడీకి సరిగ్గా అందవు. ఆ లక్షణాలతో పాటుగా ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం కూడా వస్తుంది.
ఎరెక్షన్ సరిగ్గా అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ కి పెనిస్ కి మధ్యలో ఉండే కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది, మెసేజ్ వెళ్ళదు. సో దాని కారణంగా అంగం అనేది స్తంభించదు. అలాంటి వాళ్ళకి ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి ఇండైరెక్ట్ కాదు, ఇది అంత తొందరగా డయాగ్నోసిస్ అవ్వదు. కాబట్టి మల్టిపుల్ స్క్లిరోసిస్ ఉన్న వాళ్ళు బెన్ఫోథైమిన్ యూజ్ చేయడం వల్ల ఆ పైన ఉండే మైలిన్ షీత్ అనేది నిదానంగా స్టోర్ అయిపోయి అప్పుడు మీకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, ఈ సిమ్టమ్స్ తగ్గిపోతాయి అండ్ ఎరెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నాలుగవది టిన్నిటస్. చాలా మందికి చెవులో గుయ్యి అనే శబ్దం వస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఎందుకు వస్తూ ఉంటది అంటే ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల చెవులో ఉండే నర్వ్స్ అనేవి కొంచెం డ్యామేజ్ అవుతాయి. సో దాని కారణంగా అలాంటి లక్షణాలు అనేవి కనబడతా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ టిన్నిటస్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి కూడా బెన్ఫోథైమిన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత 5 GERD ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్. మనం తిన్న తర్వాత లోపల ఉండే మనకి స్టమక్ కి అండ్ ఈసోఫాగస్ కి మధ్యలో LES స్ఫింక్టర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని తెలుగులో చెప్పాలంటే మూత అన్నట్టు. మనం తిన్న ఫుడ్ పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది క్లోజ్ అవ్వాలి, కానీ కొంతమందికి అదేంటంటే లూజ్ అయిపోతుంది. సో దాని కారణంగా తిన్న ఫుడ్ అండ్ లోపల ఉన్న యాసిడ్ అదంతా కూడా బయటకు వస్తూ ఉంటది, తేపుల రూపంలో బయటకు వస్తుంటది, నోట్లోకి వచ్చినట్లుగా ఉంటది అనమాట. అలాంటి వాళ్ళకి బెన్ఫోథైమిన్ యూజ్ అవుతుంది. అండ్ 6th వన్ వచ్చేసరికి కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ 100లో ఇప్పుడు దాదాపుగా 50-60 మందికి ఉంటుంది. కానీ కాన్స్టిపేషన్ కి చాలా రకాల కాజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసరికి విటమిన్ B1 కూడా మనకి డెఫిషియన్సీ రావడం. యాక్చువల్ గా ఏంటి అని అంటే మన బాడీలో మన బాడీ అనేది 3 రకాల వ్యవస్థలతో రన్ అవుతుంది. ఒకటి సింపాథెటిక్, పారాసింపాథెటిక్, ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ లో ఏమవుతుంది అంటే మన బాడీ అలర్ట్ స్టేట్ లో ఉంటుంది. పారాసింపాథెటిక్ లోకి వచ్చేసరికి నార్మల్ గా మనం చేసుకునే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఉంటుంది. బట్ ఇక్కడ విషయం ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో పైన ప్రెషర్ వల్ల అది ఎఫెక్ట్ అయ్యి పెరిస్టాలిటిస్ మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి, అంటే పేగుల కదలికలు తగ్గిపోతాయి. దాని మూలంగా కాన్స్టిపేషన్ వచ్చింది. అలాంటి వాళ్ళకి గనక ఈ బెన్ఫోథైమిన్ యూజ్ చేశారు అంటే కాన్స్టిపేషన్ అనేది తగ్గిపోతుంది. దీని గురించి క్లియర్ వీడియో చేశాను ఒకసారి, సెకండ్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తే కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది అని, ఆ వీడియో ఒకసారి చూడండి. 7వది ఇంప్రూవ్ ఐ హెల్త్. ఐ హెల్త్ ఇంప్రూవ్ ఎలా అవుతుంది బెన్ఫోథైమిన్ వల్ల అని అంటే చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ని కంట్రోల్ చేసుకోకపోవటం వల్ల ఐస్ లో ఉండే చాలా టిన్నీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అవి డ్యామేజ్ అయినప్పుడు, అవి ఎఫెక్ట్ అయినప్పుడు ఐ విజన్ అనేది తగ్గిపోతుంది, కంటి చూపు అనేది తగ్గిపోతుంది. సో దాని కారణంగా వచ్చే ప్రాబ్లమ్ ని క్లియర్ చేయడానికి బెన్ఫోథైమిన్ యూజ్ అవుతుంది. సయాటికా అనేది దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. సయాటికాని తగ్గించడానికి కూడా లాంగ్ టర్మ్ లో బెన్ఫోథైమిన్ అనేది యూజ్ అవుతుంది. అయితే దీనిని ఎంత తీసుకోవాలి ఏంటి అని అంటే మనకి మన బాడీకి ఏ విటమిన్ అయినా ఏ మినరల్ అయినా ప్రత్యేకంగా డైలీ రిక్వైర్మెంట్ డోస్ ఇంత అని ఉంటుంది. సో అంత మాత్రమే మనం తీసుకోవాలి. దానికంటే ముందు మనము మనకి డెఫిషియన్సీ వచ్చిన విటమిన్ కానీ మినరల్ కానీ ఏదైతే ఉంటుందో దాని రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే మనకి ఈ థయమిన్ యొక్క రిచ్ ఫుడ్స్ ఏంటి? మీటు, పోర్కు, లివరు, నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బ్రౌన్ రైస్, పొటాటోస్, ఇవన్నీ కూడా రిచ్ ఫుడ్స్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, మీరు రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, మీకు ఇంకా పెరగలేదు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మీ పొట్టలో స్టమక్ యాసిడ్ తక్కువగా ఉండటం కానీ, లేదు అని అంటే మీ బాడీలో విటమిన్ డి తక్కువగా ఉండటం కానీ జరిగి ఉంటుంది. దాని కారణంగా మీకు తొందరగా అబ్జార్ప్షన్ జరగదు. సో వాటి రెంటిని పెంచుకుంటే మీకు రిచ్ ఫుడ్స్ వల్లనే మీకు బెన్ఫోథైమిన్ అనేది, ఈ థైమిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ బెన్ఫోథైమిన్ వేరు. సో ఇక్కడ మీకు బెన్ఫోథైమిన్ తీసుకోవాలి అని అనుకుంటే డైలీ రిక్వైర్మెంట్ గా 50 mg నుంచి 100 mg వరకు మీరు తీసుకోవచ్చు. దీనికంటే ఎక్కువ తీసుకోకూడదు. దీనికంటే ఎక్కువ తీసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనబడతాయి. మనకి డైలీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంత రోజు తీసుకున్నా కానీ మీకు ప్రాబ్లం అనేది లేదు. సో ఓకేనా, ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనకి B1 కి లక్షణాలకు సంబంధించి ఇవన్నీ చెప్పాను ఇందాక నేను. పెరిస్థీషియా అంటే పెరిఫెరల్ న్యూరోపతి వచ్చినప్పుడు వచ్చే సిమ్టమ్స్, మజిల్ క్రాంప్స్ ఉంటాయి, ఇంకా నిద్ర రాదు, ఫ్యాటిగ్యూ అంటే అలసట ఉంటుందన్నమాట. తర్వాత మెమొరీ లాస్ అనేది యాంగ్జైటీ వచ్చినప్పుడు ఉంటుంది. ఎనోరెక్సియా ఇది ఒక సపరేట్ లక్షణం. అంటే ఏంటి అని అంటే మనకు తొందరగా ఆకలేదు, ఏదో ఒక మూడ్ లో ఉంటాం అనమాట. ఆ మూడ్ లో ఉండటం వల్లే ఆకలి అవ్వదు అనమాట. తర్వాత కాన్స్టిపేషన్ అక్కడ కవర్ అయిపోయింది, ఇరిటబిలిటీ కవర్ అయిపోయింది, విజన్ చేంజెస్ కవర్ అయిపోయింది. సో టోటల్ గా బెన్ఫోథైమిన్ యొక్క
మొత్తం కంప్లీట్ యూజెస్ అంతా మొత్తం కవర్ చేశాను. సో వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ చేయాలి కదా, నాకు బూస్ట్ కావాలి అని అంటే మీరు లైక్ చేస్తేనే నాకు బూస్ట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.